మరి అందరికీ కొల్లూరు ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకున్నా. మరి ముఖ్యంగా ఏదైతే గ్రామాలు ఇప్పుడు వరకు ఏ ఇబ్బంది లేదు, రహదారులు మాత్రం మునిగిపోయి మరి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటి గురించి ముందు జాగ్రత్త పడి ఎలాగైతే విజయవాడ తాండవాడిందో గంగాభవన్ తల్లి అనుకోకుండా ఊహించకుండా విజయవాడ మొత్తం మునిగిపోయింది. మరి ఆ మునిగిపోతే వల్ల ఉన్న ప్రజలు అప్పటికప్పుడు బయలుదేరి బయటకు రావాలంటే కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అలాగే మనం ఏదైనా అర్ధరాత్రి కాడ తుఫాను వచ్చి మంచి వచ్చి చెడ్డ వచ్చిన ఇబ్బంది, దయచేసి మరో విజయవాడలాగా మన కొలేరు కూడా తయారవకుండా కర్ణాటకలో గట్టిగా వర్షం పడుతుంది. ఆ కర్ణాటక నుంచి పడే వర్షం అంతా కూడా హైదరాబాద్ నుంచి మనకు దిగితే దాని మీద తగ్గిపోయిందని మాత్రం మీరు అనుకోవద్దు. వాటర్ పెరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి మన దెందులూరు శాసనసభ్యులు చింతనేని ప్రభాకర్ ఆయన కృషి చేసి చాలా ఇదిగా కలెక్టర్ గారిని కూడా అన్ని ఎల్లి గ్రామాలకు ఉంటే తీసుకెళ్లి చూపిస్తాం జరుగుతుంది. దయచేసి మీరు కూడా అలాగే జాగ్రత్తగా ఉండి ఉన్నటువంటి నగదు కానీ మరి ఇరుమైన ఖాతాలు కానీ డబ్బు కానీ ఉంటే అవన్నీ కూడా జాగ్రత్త పెట్టుకుని ఎల్లుకుండగానే మీ పొరుగుల్లో ఏమైనా మరి పైన మెరగ గ్రామాలు ఉంటే చేసి జాగ్రత్త పెట్టుకోండి. అర్ధరాత్రి మీ తల్లారుకోవాలంటే ఇబ్బంది, కవర్లో పెట్టుకుని తడకుండా జాగ్రత్త కాగితాలన్నీ కూడా చూసుకుంటున్నానా. మరి విజయవాడలో ఇలాగే మునిగిపోతే నా కాగితాలు పోయి నా డబ్బు పోయిందని చెప్పి నిత్యనూరు కొట్టుకున్నారు. ఆ పరిస్థితి రాకుండా ముందే మీరు జాగ్రత్త పడి కొలేరు ప్రజలందరూ కూడా చాలా ఇదిగా బయటికి రావాలని చెప్పి కోరుకున్నా. మన విజయవాడలో మునిగిపోతే కూడా మన దెందులూరు శాసనసభ్యులు మరి దాదాపు 1,00,000 మంది పైనే భోజనాలు వండించి పంపించడం జరిగింది. మరి మహానుభావుడు ఆయన ఓపిక చెప్పుకోవాలి. మరి ఆయన వండించి పంపించి మరి అందరికీ పెడతాం జరిగింది. అలాగే మన కొలేరులో మునిగిపోతే తీసుకొస్తా కూడా దారి చాలా కష్టంగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. రోడ్లన్నీ మునిగిపోని మీరు ముందే జాగ్రత్త పడి దయచేసి కాగితాలు ఏమైనా విలేజ్ కాగితాలు ఉన్నా, డబ్బున్నా, బంగారం ఉన్నా అన్నీ కూడా జాగ్రత్త పెట్టుకొని ముందే హెచ్చరించి చెబుతున్నాము. మరి ఏదైనా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు ఉన్నాడు చూసుకుంటాడే ఆయన కూర్చుంటే మాత్రం ఏది కూడా జరగదునైనా గంగా భవాని ముందు మనం మాత్రం తట్టుకోలేము. ఆయన కృషి ఆయన చేస్తున్నాడు. ఆయన మొన్నే కాంట్లోకి తీసుకెళ్లి చూపించడం జరిగింది. అలాగే ఆర్గేట్ తీసుకెళ్లి మన ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు చూడటం జరిగింది. దయచేసి మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండి సంటి పిల్లల నుంచి ఊళ్ళోంచి ఎల్లుకుండగానే బయటకు వచ్చండి బాబు. ఏదైనా 4 రోజులు ఉంటే ఇబ్బంది ఏం లేదు. మీరు మెరగ గ్రామాలు ఉంటే బంధువులు స్నేహితులు ఏమైనా ఉంటే వాళ్ళ ఇళ్ళగా చేరిపోవని చెప్పేసి గర్భిణీ స్త్రీలు కానీ సంటి పిల్లలు కానీ తీసుకుని వాళ్ళని పైకి వచ్చామని చెప్పేసి ముందే చెబుతున్నాము. అలాగే ముందు ముఖ్యంగా మన గ్రామాల్లో ప్రతి గ్రామాల్లో సాటింపు కాదు మైకా ఉంది కాబట్టి ఆ మైకాలో ఎనవ చేసుకుని జాగ్రత్తగా ఉండవని చెప్తున్నాం. ఎందుకంటే కర్ణాటక గట్టిగా పడుతుంది వర్షం, మళ్ళీ మనకి పెరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి నేను నా వంతి కొలేరు నాయకుడిగా మరి నేను చెప్పడం జరుగుతుంది. దయచేసి అందరూ ప్రజలందరూ కూడా ఎలాంటిగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అందరికి కోరుకున్నా.